ఊర్ల పొంటి ఎంతటి జోరు వానలు పడ్డా ఎక్కడి నీళ్లు అక్కడికి వెళ్ళిపోతాయి. అదే పట్నంలో వాన పడితే జర్రసేపట్లనే రోడ్లన్నీ చెరువులైతాయి, బండ్లన్నీ పడవలైతాయి. ఇక ట్రాఫిక్ ముచ్చట అంతే సంగతి. గిట్ల ఏళ్ల కమానం వానలతోని ఏగుతూనే ఉంది మన హైదరాబాద్ పట్నం. అయితే ఈసారి అసొంటి తిప్పలు ఉండొద్దని మున్సిపాలిటీ వాళ్ళు ఓ కొత్త ఉపాయం కడుతుర్రు. మరి గదేంది, దాంతో ఏ పాటి ఫాయిదా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలి కదా. చల నడువుర్రి. పట్నం ప్రజలారా, ఈసారి మీకు వానలు వాటితోనొచ్చే వరద తిప్పలు తప్పినట్లే. హావ్ గీ ముచ్చటంటుంది మేం కాదుల్లో కుద్దు హైడ్రా వాళ్ళే. జోరు వానలు జయంగా ఎన్నొద్దులు తిప్పలు పడ్డారు కదా, ఈ కాడ నుంచి ఆ తిప్పలు లేకుండా చూసేందుకు సపరేట్ టీంలను దించుతున్నామంటుర్రు మన హైడ్రా అధికారులు. మొత్తం 4100 మందిని రంగంలోకి దించి వాళ్ళందరినీ 150 టీముల లెక్క విడగొడతారట. అట్లా అన్ని టీంలు పట్నం అంతా తిరుక్కుంటా ఏడ వరదుంటే ఆడ ఎంబటే మరమ్మతులు చేస్తారన్నట్టు. ఒక్కో టీంలో 18 మంది ఉంటారు. ఏర్పడ్డ అన్ని టీంలు 3 షిఫ్ట్లలో పనిచేస్తాయి. వీళ్లకు తోడు డిఆర్ఎఫ్ టీంలు ఉండనే ఉన్నాయి. అవి కాకుండా మళ్ళా ఎమర్జెన్సీ బైక్ టీంలు అదనం. వీళ్ళంతా ఎట్లెట్లా పనిచేస్తున్నారో చూడనీకి మీదంగా మళ్ళా మార్షల్స్ ఉంటారు. గిట్ల బందోబస్తుగా టీములు తయారు చేస్తున్న హైడ్రా పట్నంలో ఎక్కడ ముంపు ప్రాంతాలున్నా ఆడెమ్మటే వాలిపై సమస్య తష్ప చేస్తారు. పట్నం అంతా 349 ముంపు జాగాల లిస్టు తయారు చేసిన హైడ్రా అక్కడ నాలాలు చెరువులు ఎవరన్నా కబ్జా పెట్టిర్రా ఏంది అని అరుచుకునే పనులు ఉన్నాయి. ఏదేమైనా ఈసారి పట్నం పబ్లిక్ ను వానలు వరదలకించి బయటేసుడే టార్గెట్ అన్నట్లు ఉపాయం చేస్తుర్రు హైడ్రా అధికారులు. అటు కమిషనర్ రంగనాథ్ సార్ కూడా ముంపు ప్రాంతాల మీద గట్టి నజరే వేసిండు. నాలాలు చెరువులు కబ్జా పెట్టినోళ్ళ సంగతి బరాబర్ చూసుడే అన్నట్లు ముంగటికి పోతుండు. మొత్తానికి హైడ్రా పోకడు చూస్తుంటే ఈసారి పట్నంలో వరదతోని పెద్దగా తిప్పలు ఉండకపోవచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.